ఈ సాయంకాల వేళలో ఈ ప్రత్యేక ప్రార్థన కూడికకి చేరివచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతి నెల ఈ విధంగా ప్రార్థన ఏర్పాటు చేయటానికి, దేవుని యొక్క నామాన్ని స్తుతించి ఇలా ఒక చిన్న మందగా చేరి ప్రభు యొక్క నామాన్ని కనపరచడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. బైబిల్లో యెషయా గ్రంథం 14వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వాక్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. చాలు. చదువుబడిన ఈ వాక్య భాగములో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. ఈ మాటను బట్టి దేవుని యొక్క ఉద్దేశాలన్నీ, ఆయన చిత్తమంతయు మీ పట్ల, మీ పిల్లల జీవితాల్లో నా దేవుడు పరిపూర్ణంగా నెరవేర్చుదురుగాక. దేవాది దేవుడు ఇక్కడ చేరి వచ్చిన మన జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో ఆయన ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఎన్నో యోచనలు ప్రభు కలిగి ఉన్నాడు. కనుకనే ఆ ఆలోచనలు, ఆ ఉద్దేశాలన్నీ ఈ రోజుల్లో మన జీవితాల్లో నెరవేరుస్తూ ఉన్నారు. మనము చాలాసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం, యోచిస్తూ ఉంటాం. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా బ్రతకాలి, మా పిల్లల జీవితాలు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎన్నో విధాలుగా మనం ఆలోచించి కొనసాగుతూ ఉంటాము. కానీ ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అని పాట ఉన్నట్లుగా వాక్యం కూడా అదే సెలవిస్తూ ఉంది. మన ఆలోచనలు ప్రభు యొక్క ఆలోచనలకు వేరుగా ఉన్నాయి. మన తలంపులు ఆయన తలంపులు వంటివి కావు. కాబట్టి ఈ మాటను బట్టి మనం ఆలోచించే ఆలోచనల కంటే, మనము తలంచే తలంపుల కంటే, మీరు ఏ విషయాల్లో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలనుకుంటున్నారో, దేవుని ఉద్దేశాలు, ప్రభు ఆలోచనలన్నీ మీ పట్ల, మీ పిల్లల పట్ల నా దేవుడు నెరవేర్చుదురుగాక. మన ఆలోచనలు, మన తలంపులు వ్యర్థం. అందుకే మన సొంత ఆలోచనలు, తలంపులు అవన్నీ ప్రక్కన పెట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ఈ రోజుల్లో వాక్యము ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రతిసారి దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం మనకు తెలియపరచబడుతూ ఉంటుంది. కనుకనే ఆనాడు మార్తా మరియ యేసు పాదముల యొద్ద కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి శ్రద్ధ చూపారు. మార్తా విస్తారమైన పనులు పెట్టుకునడం చేత ఆమె దిగులు చెందుతూ ఉంది. కానీ మరియ యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన మాటలు వింటూ ఉన్నట్లుగా మనం లూకా సువార్త చదువుతాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క మాటలు విన్నప్పుడు, ప్రార్థించేటప్పుడు మనం రాబోయే రోజుల్లో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మన పిల్లల్ని ఏ విధంగా నడిపించాలి, ప్రతి ఆలోచన దేవుడే మనకు దయచేయుదురుగాక. అంతేకాని మనము ఆలోచించి చింతపడిన అవసరమే లేదు. ఉదాహరణకి నేను మీ మధ్యలో ఉండి వాక్యం చెప్తాను, ఇలా ఉంటానని నేను అనుకోలేదు. మీరు ఇలా సంఘముగా చేర్చబడతారని అనుకున్నారా? లేదు. ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం ఏంటంటే, మనం ఎక్కడెక్కడో ఉన్నాం, ఈ విధంగా ఒక చిన్న మందగా దేవుడు సమకూర్చాడు అంటే ఇది దేవుని చిత్తమై ఉన్నది, దేవుని యొక్క ఆలోచనలు ఉన్నాయి. లేకపోతే మనం ఎక్కడెక్కడో ఉండేవాళ్ళం. దేవుని యొక్క సంకల్పము, ఆయన చిత్తం మన జీవితాల్లో ఉంది. కాబట్టి ఇలా ప్రభు నమ్ముకోవాలి, ప్రభు మార్గంలో నడిపించబడాలి, ఆశీర్వాదకరంగా కొనసాగాలి, దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులు అవ్వాలి అనే ఉద్దేశాలు, చిత్తం మన జీవితాల్లో ఉన్నాయి. ప్రభు కలిగి ఉన్నాడు కాబట్టే ఈ రోజున అవి అక్షరాల మన జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉన్నాయి. కాబట్టి పేతురు కూడా తన పత్రికలో రాస్తారు, ఆయన మీ గురించి చింతించుచున్నాడు అనే మాట.
ప్రభు మన గురించి చింతిస్తూ ఉన్నాడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనునని వాక్యాలు చాలా ఉన్నాయి. మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు మీ పిల్లల గురించి మీరు ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు, ఉద్దేశాలు కలిగి ఉంటారు. అవి నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. మనకంటే ముందుగా పరలోకములో ఉంటున్న దేవాది దేవుడు మన మన పట్ల ఒక ఉద్దేశాలు, ఆలోచనలు కలిగి ఉన్నాడు. అవి ఆయా సందర్భాల్లో సమయానికి తగినట్టుగా దేవుడు మన జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో కార్యాలు చేయుదురుగాక. ఆయన చేసే కార్యాలు అవి కంటికి కనబడవు, చెవికి వినబడు, హృదయానికి అగోచరంగా ఉంటాయి. మిరాకల్, అద్భుతమైన విధంగా దేవుడు ఆయా సందర్భాల్లో మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. అందుకే మనం దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకొని మనము దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉండాలి. కనుక యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును అనే మాటలు ఉన్నాయి. బైబిల్లో ఉదాహరణకి మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, ఫరో అనే రాజు కూడా ఉన్నాడు. ఫరో అనే రాజు ఐగుప్తు రాజు. అతడు ఇశ్రాయేలు ప్రజల్ని బానిసలుగా ఉంచి వాళ్ళని చిత్రవద చేసి హింసపెట్టి బాధపెట్టి ఉండేవాడు. ఫరో అనుకున్నాడు, వీళ్ళు చిరకాలము నా దగ్గరే బానిసలుగా ఉండి వీళ్ళు వెట్టి సాకిరి చేసి ఉండాలి, వీళ్ళ సంతతి వాళ్ళు అని ఆలోచించాడు. వీళ్ళని ఏమాత్రం వదిలిపెట్టకూడదు అన్నట్లుగా. కానీ ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. ఏంటి ఆలోచనలు అంటే, వీళ్ళని పాలు తేనెలు ప్రవేశ దేశానికి నేను తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. చూడండి, ఫరో అయితే ఇశ్రాయేలు ప్రజల్ని బానిసలుగా ఉంచి వెట్టిసాకిరి చేయించి పనులు చేయించి బాధ పెట్టి హింస పెట్టాలి అనే ఆలోచన, ఉద్దేశం. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే వాళ్ళని విడుదల చేసి కనాన్ దేశానికి చేర్చాలి అనే ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఫరో ఉద్దేశాలు ఇశ్రాయేలు ప్రజల పట్ల వేరుగా ఉన్నాయి, దేవుని ఆలోచనలు ఇశ్రాయేలు పట్ల మరొక విధంగా ఉన్నాయి. అయితే నిర్గమకాండములో మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే మొరపెట్టారో, వారు పెట్టిన మొర దేవుని సన్నిధికి చేరి దేవుడు వారిని విడిపించాడు, ఐగుప్తులో నుంచి విడుదల చేశాడు. నిర్గమకాండం 2వ అధ్యాయము 23, 24, 25 వాక్యాల్లో మీరు చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి కాగా దేవుడు విని చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఏమని ఇశ్రాయేలును చూచెను. గమనించండి, ఆ 3 వాక్యాల్లో గమనిస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఏంటి ఆ వాగ్దానం అంటే, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవేశ దేశానికి నడిపిస్తాను, అక్కడ మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు అనే ఆ మాటలు, వాగ్దానాలు ప్రభు ముందుగానే పితరుల జీవితాల్లో తెలియచేశాడు. మరి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నలిగిపోతూ వీళ్ళు నశించిపోతే మరి దేవుని యొక్క వాగ్దానాలు, ఆలోచనలు అన్నీ కూడా అబద్ధం అవుతాయి, నెరవేర్చబడవు. కాబట్టి ఫరో ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బంది పెట్టి వీళ్ళని కృంగదీయాలనే ఆలోచనతో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కానీ ఫరో ఆలోచనలన్నీ తారుమారైపోయాయి. దేవుని యొక్క ఆలోచన ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న వారిని మోషే ద్వారా దేవుడు విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటి అద్దరికి వెళ్ళారు. ఈ ఫరో అతని సైన్యము ఎర్ర సముద్రములో పడి వాళ్ళు చనిపోయారు. కాబట్టి ప్రియమైన వారలారా, మనము ఆలోచించే ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. కొన్నిసార్లు సాతానుడు మన జీవితాల్లో ఎన్నో ఆలోచనలు కలిగి ఉండవచ్చు. ఫరో సాతానుకు గుర్తు, వాడు ఎన్నో ఆలోచనలు కలిగి ఉండవచ్చు. కానీ అవన్నీ కూడా మనం ప్రభు యొక్క స్వాధీనంలో ఉంటున్నాం కాబట్టి
మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, దేవుని బిడ్డలుగా కొనసాగుతున్నాం కాబట్టి సాతానుడు మనకు హాని చేయడు. ఏమీ హాని చేయడు. సాతాను యొక్క ఆలోచనలన్నీ అవి నశించిపోతాయి. దేవుని యొక్క ఆలోచనలే మన జీవితాల్లో నెరవేర్చబడును గాక. హల్లెలూయా. బైబిల్లో హామాను అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. మొర్దెకై అనే ఒక యూదుడు కూడా ఉన్నాడు. అతను కూడా, హామాను అనే వ్యక్తి మొర్దెకైని చంపాలని, ఆయనతో పాటు సమస్త యూదులను కూడా చంపాలని నిర్ణయించుకున్నాడు. ప్రియమైన వారలారా, హామాను సమస్త యూదులను మొర్దెకైని చంపాలని ఆలోచన కలిగి ఉంటే, రోజులు గడిచే కొలది ఈ మొర్దెకై ఏం చేసేవాడంటే ప్రభుని గణపరిచేవాడు, ప్రభునామాన్ని స్తుతించేవాడు. ఓసారి ఈ హామాను అనే వ్యక్తి రాజునగరికి వస్తూ పోతూ ఉంటే అందరూ నమస్కారం అండి నమస్కారం చేసేవాడు. కానీ ఈ మొర్దెకై మాత్రం ఈ హామానికి నమస్కారం చేయకపోగా కోపం వచ్చింది. పక్కనున్న వాళ్ళందరూ అంటారు, హామాను అనే వ్యక్తి అధికారి కదా, నమస్కారం చేయొచ్చు కదా అంటే, మొర్దెకై అంటాడు, నేను యూదుడను కాబట్టి ఆ పని చేయజాలను అంటాడు. కాబట్టి మొర్దెకై మీద కోపపడ్డాడు, నమస్కారం చేయలేదు అని. అది మాత్రమే కాదు, మొర్దెకై యొక్క సంతతిని, యూదులందరినీ కూడా చంపేయాలని ఆలోచించాడు. ఉద్దేశాలు చూడండి. కేవలం చిన్న ఒక పని, ఏది నమస్కారం చేయలేదు అని, అంతే. దాన్ని బట్టి హామాను మొర్దెకైకి ఉరికొయ్య సిద్ధపరిచాడు. యూదులందరినీ కూడా చంపాలని ఆలోచించాడు. కానీ రోజులు గడిచే కొలది ఈ హామానే ఉరికొయ్యకు వేయబడ్డాడు. మొర్దెకై, యూదులందరూ క్షేమంగా ఉండగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎస్తర్ గ్రంథంలో రాయబడిన మాట. కాబట్టి హామాను అనేవాడు అగాగీయుడు, శపించబడిన సంతతికి చెందినవాడు. దేవుని ప్రజలైన మీరు ఆశీర్వాదకరం కొనసాగుతూ ఉన్నప్పుడు సాతానుడు అన్యజనుల ద్వారా లేక శత్రువులుగా కొందరి ద్వారా మనల్ని ఇబ్బంది పెట్టాలని ఎదురు చూస్తూ ఉంటాడు. కీడు చేయాలని కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగా సాతానుడు క్రియ చేయవచ్చు. కానీ ఎవడు కీడు చేయాలన్నా వాడే కీడులో పడతారు. కానీ మనల్ని మాత్రం, మన పిల్లల్ని మాత్రం దేవుడు సురక్షితంగా కాపాడుదురుగాక. హల్లెలూయా. కాబట్టి ఫరో ఆలోచనలు, ఉద్దేశాలు నశించిపోయాయి. ఆ తర్వాత హామాను యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు నశించిపోయాయి. బైబిల్లో ఇంకా యోనా గురించి మనం చదువుతున్నాం. యోనా గ్రంథంలో కూడా ఆయన కూడా దేవుడు చెప్పిన మాటను బట్టి నినెవే పట్టణానికి వెళ్ళు, అక్కడ నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పు అంటే, యోనా దేవుని మాట వినకుండా తర్షీష్ పట్టణానికి వెళ్ళటానికి కేవు ఇచ్చి ఆ ఓడలో దిగువ భాగమున థర్డ్ క్లాస్ టికెట్ తీసుకొని పడుకొని ఉన్నాడు. ఆ యోనా గ్రంథంలో మనం ఉన్న విషయాలు. దేవుడు నువ్వెందుకు ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళ ఓడ నావికుని ద్వారా మాట్లాడిస్తూ ఉన్నాడు. ఆ సందర్భాలన్నీ మనకు తెలిసినవే. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, యోనా ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుడు అంటాడు, నీవు నినెవే పట్టణానికి వెళ్ళి అక్కడ నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పు అని. యోనా అంటాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు వాక్యాలు చెప్పినా వాళ్ళు మారట్లేదు, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటి మాటికి నేను ఎందుకు అనవసరంగా నా శక్తిని వృధా చేసుకోవాలి, నేను వెళ్ళను అని అంటాడు. ప్రేమిన వారలారా, కానీ దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటంటే ఆ నినెవే పట్టణంలో ఉంటున్న ప్రజలు ఖచ్చితంగా మార్చబడతారు అని. హల్లెలూయా. మార్చబడతారు, నీవు వెళ్ళి మరలా సువార్త చెప్పు అని. కానీ దేవుని మాట వినకుండా దేవుని యొక్క ఆలోచనలు ప్రక్కన పెట్టి తర్షీష్ పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఓడ ఎక్కితే ఓడ అల్లకల్లోలం అయిపోయింది. ఓడ నావికుడు ఎవరి ద్వారా ఈ కీడు జరిగింది అని అంటే అడిగితే, యోనా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని అడిగితే, నేను పలాని వ్యక్తిని అంటే, నా ద్వారానే ఇలా కీడు జరిగింది, మరి నన్ను తీసుకొని వెళ్ళి సముద్రంలో వేయండి, నేను అప్పుడు మీరు బాగుపడతారంటే వాళ్ళు తీసుకొని వెళ్ళి సముద్రంలో వేస్తే సముద్రం నిమళమైపోయింది. కానీ సేవకుని క్షేమాన్ని కోరే దేవుడు ఏం చేశాడు? ఒక తిమింగలాన్ని ఆజ్ఞాపించి ఆ తిమింగల చేప కడుపులో 3 రోజులు ఉండి అక్కడ మొరపెట్టాడు, ప్రభువా ఈ యొక్క బాధ నుంచి నన్ను విడిపించండి, నన్ను కాపాడండి అని చెప్పి యోనా 3 రోజులు ప్రార్థన చేస్తే 3వ రోజు ఆ తిమింగల ఆ చేప
చూడండి, అతన్ని ఒడ్డునకు కక్కివేసింది. ఆ 3వ అధ్యాయంలో దేవుడు అంటాడు, ఒక సొర చెట్టును చూపించి, సొర చెట్టు మొలిచింది అక్కడ. ఆ ఆ చేప కడుపులో నుండి 3 రోజులు బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక సొర చెట్టు ఉంటే, ఆ సొర చెట్టును దేవుడు ఏర్పాటు చేశాడు. దాని నీడ కింద ఉన్నాడు. వెంటనే ఒక రోజు 2 రోజులకి ఆ సొర చెట్టు ఎండిపోయింది. అప్పుడు మరలా బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో ఆ సొర చెట్టు నీడ ఇవ్వటానికి అది ఎండిపోయిందని నువ్వు బాధపడుతున్నావే, మరి నశించిపోతున్న ఆత్మలు వాళ్ళ నిమిత్తం నేను ఎంత బాధపడాలి, అందుకే నిన్ను నిన్ను నినేవే పట్టణానికి వెళ్ళమని చెప్పాను, కానీ నువ్వు నా మాట వినలేదు అన్నప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఇలా ప్రేమిని వర్లారు, యోనా ఆలోచనలన్నీ కూడా తారుమారైపోయాయి. దేవుడు చెప్పిన మాట ప్రకారమే మరలా నినవే పట్టణానికి వెళ్ళి ఆ యోనా దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు ఆ నినవే రాజు భయపడిపోయి వాళ్ళందరూ గోనెపట్టు కట్టుకొని పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగారు. హల్లెలూయా. కాబట్టి ప్రేమిని వర్లరా, ఇలా వాక్యం అంటుంది, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. మన ఆలోచనలు, మన ఉద్దేశాలన్నీ వ్యర్థం. ప్రభు యొక్క ఉద్దేశాలు, ఆలోచనలే మన జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఫరో ఆలోచనలు, హామాను యొక్క ఆలోచనలు, యోనా ఆలోచనలన్నీ తారుమారు అయిపోతూ వచ్చాయి. కాబట్టి ఈ ప్రార్థన కోడికలో మన జీవితాల్లో కూడా మీరు ఏ ఆలోచనలు, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారో అవన్నీ ప్రక్కన పెట్టి, ప్రభు మీ చిత్తమే, మీ ఉద్దేశాలే, మీ ఆలోచనలే నా పట్ల, నా జీవితాల్లో, మా పిల్లల జీవితాల్లో నెరవేర్చబడును గాక అని మీరు ఆ విధంగా ప్రార్థన చేసుకొని చూడండి. ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశాలు, యోచనలు మీ పట్ల నెరవేర్చబడును గాక. బైబిల్లో జకర్య గ్రంథం 8వ అధ్యాయము 15-16 వాక్యాల్లో మీరు చూడండి. దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితాలలో నెరవేర్చబడిన నిమిత్తమై మనం ఏం చేయాలి? ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యము లేవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన యోచింపకూడదు. చూడండి, ఇట్టివన్నీ నాకు అసహ్యములు. ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తము, ఉద్దేశాలు, యోచనలన్నీ మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మనం ఏం చేయాలి? ఫరో ఆలోచనలు, హామాను ఆలోచనలు, యోనా ఆలోచనలన్నీ తారుమారైపోయాయి. మరి దేవుని యొక్క ఉద్దేశాలు, చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఏం చేయాలి? ఈ జకర్య ప్రవక్త అంటాడు, దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు, ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయను ఉద్దేశించుచున్నాను. మేలు చేయ ఉద్దేశించుచున్నాను. యెరూషలేమునకును యూదా వారికిని అంటే దేవుని ప్రజలకు గుర్తు. ఈ యెరూషలేము వారు, యూదా వారు అంటే దేవుని ప్రజలు వీళ్ళు. మరి మన జీవితాల్లో మేలు చేయ ఉద్దేశించుచు ఉన్నాడు దేవుడు. మనము కూడా మేలు పొందాలని ఆశపడుతూ ఉంటాం ప్రభు ద్వారా. వాక్యం చెబుతుంది, మీరు ఆశీర్వాదానికి వారసులు అవటానికే పిలువబడి ఉన్నారు అని. మనం మేలు కోరాలని, మేలు పొందాలని ఆశపడుతూ ఉంటాం. దేవుడు కూడా మేలు చేయ ఉద్దేశించుచు ఉన్నాడు. కానీ దేవుడు చెప్పినట్లు మనం చేయాలి కదా. మనం ఏ కాడికి ప్రభు ఆశీర్వదించు, దించు దించు, దిగు 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 అంటాం. దించడానికి రెడీగా ఉన్నాడు, మేలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. బట్ దేవుడు కూడా కొన్ని కండిషన్లు పెడుతూ ఉన్నాడు. చూడండి, ఒక ఉద్యోగం చేయాలి అన్నప్పుడు క్వాలిఫికేషన్ కావాలి. ఒక 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 ఆఫీస్లో ఒక మంచి పోస్ట్ రావాలి అన్నప్పుడు దానికి తగినట్టు డిగ్రీ, మినిమం క్వాలిఫికేషన్. ఇప్పుడు డిగ్రీ కూడా పనిచేయట్లేదు. ఎంఎస్సి, పిహెచ్డి వాళ్ళు కూడా ఆ మధ్య యూపీలో స్వీపర్ పోస్టుకి పెట్టుకున్నారట 10,000 మంది వరుసగా. స్వీపర్ పోస్ట్కి కొన్ని పోస్టులు ఉన్నాయి డిఫెన్స్ కంపెనీలో. ఆ స్వీపర్ పోస్ట్కి 10-15,000 మంది ఉన్నారు. ఆ స్వీపర్ పోస్ట్కి ఎంత? మామూలుగా అయితే 8th, 10th లోపు ఉంటే సరిపోతుంది అనుకోవచ్చు.
ఎంఎస్సి, ఎంకామ్, పిహెచ్డి చదివిన వాళ్ళు కూడా వరుసగా లైన్లో ఉన్నారట. ప్రేమిన వర్లరు, ఒక్కసారి ఆలోచించండి. ఒక ఉద్యోగం కొరకు దానికి తగిన క్వాలిఫికేషన్ అవసరం. ఒక డాక్టర్ అవ్వాలి అంటే క్వాలిఫికేషన్ అవసరం. ఎంబీబీఎస్ కంప్లీట్ అవ్వాలి. ఆ మధ్య ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ తీసుకున్నాడంట ఒక అతను. సరే, ఫేక్ సర్టిఫికేట్ వచ్చింది. మరి హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. మరి పేషెంట్ వచ్చింది ఒక ఆమె. మరి ఆమెకేదో బలహీనత, ఆపరేషన్ చేయాలి. ప్రాక్టికల్ రావద్దు. ప్రాక్టికల్ రాకపోగా ఆ డాక్టర్ ఏం చేశాడంటే ఆపరేషన్ చేశాడు. ఇక సరిగ్గా చేయక దాంట్లోనే కత్తెర, దూది పెట్టి కుట్లేశాడట. దూది అంత పెట్టాడు, కుట్లేసేసాడు. ఇక ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. అమ్మో నా కడుపు నొప్పి అని ఏడ్చి బాధపడింది. మరలా హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఏమైంది అని స్కాన్ తీస్తే అంత దూది ఉంది పొట్టలో. వెంటనే ఆ డాక్టర్ని తీసుకొచ్చి, రే నువ్వు ఇంతకు నిజంగా డాక్టర్వేనా లేక ఇంకా ఎవరైనా అని చెప్పి సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేస్తే అతను ఫేక్ డాక్టర్, అంటే డబ్బిచ్చి సర్టిఫికేట్ని తీసుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చూడండి, క్వాలిఫికేషన్ తగినట్టుగా ఉద్యోగాలు ఉంటాయి. ఒకవేళ దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఒకవేళ ఉన్నా కూడా ప్రాక్టికల్లో సరిగ్గా చేయాలన్నప్పుడు ఆ మధ్య ఇంకొక వ్యక్తి, ఐ థింక్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక వ్యక్తి పెద్ద జాబ్ కొట్టాడు. అతను ఏం చేశాడంటే, సరే అతను చదువుకున్నాడు కాదు, ఎగ్జామ్లో కాపీ కొట్టినవాడు, మాస్ కాపింగ్ అని కాపీ కొట్టాడు. అతనికి మార్కులు వచ్చాయి, కాపీ కొట్టాడు కాబట్టి ఉద్యోగం వచ్చింది. దాంట్లో సంతృప్తి చెందుతూ ఉన్నాడు. సరే, ఎవరు పట్టుకోలేదు, వెరిఫికేషన్ కూడా చేయలేదు, దొరకలేదు అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఉన్నతమైన ఉద్యోగం పొందాలి అని చెప్పి దాని కొరకు ఎగ్జామ్కి అప్లై చేశాడట. నెక్స్ట్ ఆ ఎగ్జామ్లో కూడా కాపీ కొట్టి నేను ఇంకా పై ఉద్యోగానికి వెళ్ళిపోవాలి అని ఎగ్జామ్కి అప్లై చేశాడు. ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు. కాపీ కొట్టేటప్పుడు దొరికాడు. ఫస్ట్ టైం తప్పించుకున్నాడు, సెకండ్ టైం దొరికిపోయాడు. వెంటనే వెరిఫికేషన్ చేసి, నువ్వు ఎట్లా కాపీ చేసావు, ఎట్లా నువ్వు ఉద్యోగాన్ని ఎట్ట తీసుకున్నావు, ఇంత పెద్ద ఉద్యోగము, మరలా ఇంకా పెద్ద ఉద్యోగానికి నువ్వు కాపీ కొట్టాలని చూసావు కదా, అసలు ఇక ముందున్న ఈ ఉద్యోగమే నీకు ఎలా దొరికింది అని వెరిఫికేషన్ చేసి అడిగితే ఆ కాపీ కొట్టాడు, మాస్ కాపీ. ఎలా అంటే ఓ సినిమా చూశాడట. ఆ సినిమాలో వాడు ఏ విధంగా కాపీ కొట్టాడో అదే విధంగా ఇతను కూడా మాస్ కాపీంగ్ అని కాపీ చేసి ఉద్యోగం పొందుకున్నాడు. రెండోసారి దొరికాడు. ఇప్పుడు ఉన్న ఉద్యోగం పోయింది. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, క్వాలిఫికేషన్ తగినట్టుగా ఉద్యోగాలు ఉంటాయి. అలాగే దేవుడు అంటాడు, యెరూషలేమునకును యూదా వారికి మేలు చేయ ఉద్దేశించుచున్నాను. మేలు చేయ దేవుడు ఉద్దేశిస్తున్నాడు మన పట్ల. మరి ఆ మేలు పొందటానికి దేవుడు కోరుకుంటున్న కండిషన్స్ ఏంటి? ఇక్కడ చూడండి, తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను, తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ ఇష్టపడకూడదు, ఇటువన్నీ నాకు అసహ్యములు అంటాడు. కాబట్టి ఇటువన్నీ కూడా మన జీవితాల్లో దూరపరుచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేర్చబడను గాక. ఉదాహరణకి సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 15వ వాక్యములో కూడా మీరు చూడండి. సౌలు ఓసారి అమాలేకీయులను చంపమని దేవుని యొక్క మాట బయలుపరచబడితే సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులను గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటినన్నిటిని మేము నిర్మూలము చేసితిమి అనగా. చూడండి, ఆ వాక్యములు మీరు గమనిస్తే దేవుడు అంటాడు అమాలేకీయులని సమూల నాశనం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఉంటే మాటి మాటికి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు, వాళ్ళని సమూల నాశనం చేయమని చెప్తే అమాలేకీయుల యుద్ధ నుండి అన్ని సమూల నాశనం చేశారు. కానీ
జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడిని యెహోవాకు బలులు అర్పించుటకు జనులు ఏం చేశారంటే, సౌలు సమూయేలు చెప్పిన ప్రవక్త చెప్పిన మాట ప్రకారమే దేవుని యొక్క మాటలన్నిటి ప్రకారం చేస్తూ వచ్చాడు. సౌలు దేవుడు చెప్పినట్లుగా చేస్తూ వచ్చాడు. కానీ ప్రక్కన ఉన్నారు జనులు, వీళ్ళు ఏం చేశారు, గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలన చేసితిమి అని అంటారు. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే, వాటిని కూడా మీరు నిర్మూలన చేయాలి, దోపుడు సొమ్ముగా వేటిని కూడా మీరు ఉంచుకోకూడదు, మొత్తం నాశనం చేసేయాలి. కానీ సౌలు అలా చేయాలని అన్నీ నాశనం చేస్తూ వచ్చాడు. కానీ ఈ విషయంలో జనుల మాట విని గొర్రెల్లోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చినప్పుడు, సరే ఇవి దేవునికి బలి అర్పించడానికి ఉంటాయిలే అని వాళ్ళు చెప్పిన మాట యాక్సెప్ట్ చేశాడు, జనులు చెప్పినట్లుగా. కానీ సమూయేలు ప్రవక్త వచ్చి, ఇదిగో దేవుడు చెప్పినట్లు నువ్వు చేసావా అని అంటే చేశాను. మరి ఎడ్ల శబ్దాలు గొర్రెల శబ్దాలు వినబడుతున్నాయి ఏంటంటే, అవి దేవునికి బలి అర్పించడానికి నేను ఉంచాను అని అంటాడు. కానీ దేవుడు అంటాడు, మాట బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించావని చెప్పి వెంటనే పనిష్మెంట్. రాజుగా ఉండకుండా దేవుడు సౌలుని త్రోసివేశాను. చూడండి, యెరూషలేమునకును యూదా వారికి మేలు చేయ ఉద్దేశించుచున్నాడు దేవుడు. కానీ మేలు జరగపోవటానికి గల కారణం ఏంటంటే, దేవుడు చెప్పినట్లు చేయకపోవట చేతనే. కాబట్టి ఈ మాటను బట్టి మనం ఎన్నో సంవత్సరాలుగా వాక్యాలు వింటూ ఉన్నాం, దేవుని మాటలు వింటూ ఉన్నాం. ఆ మాట మన హృదయంలో భద్రపరుచుకొని ఆ మాట ప్రకారం ఖచ్చితంగా మనం నడవగలిగితే దేవుడు మేలు చేయ ఉద్దేశించుచున్నాడు. ఆ మేలు మీ పట్ల, మీ పిల్లల పట్ల దేవుడు నెరవేర్చుదురుగాక. హల్లెలూయా. ఖచ్చితంగా అవి నెరవేరుస్తాడు. బట్ వన్ కండిషన్, దేవుడు చెప్పినట్లుగా మనం చెయ్యాలి. అంటే వాక్యాలు మనం వింటూ ఉన్నాం, ఈ వాక్యానుసారంగా నేను ఉన్నానా లేదా అని మనల్ని మనమే వెరిఫికేషన్ చేసుకొని పరిశుద్ధపరుచుకుంటూ మనం ఆ దిశగా నడిపించబడితే ఖచ్చితంగా మీరు కోరుకున్న కార్యాలన్నీ నా దేవుడు సఫలం చేయునుగాక. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యం. దీనినంతటిని గురించిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. నువ్వు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానిని అప్పగించుము, అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పాను. చాలు. చూడండి, అక్కడ ఉన్న విషయం ఏంటంటే, నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానిని అప్పగించుదును, అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. చూడండి, ఆ వాక్యంలో ఉన్న మాటకి ఒక ఉదాహరణ చెప్తాను. యోసేపు గురించి మనం ఉదాహరణ చెప్పవచ్చు. యోసేపు ఐగుప్తు దేశంలో బానిసగా తీసుకొని పోబడ్డాడు. యోసేపు యొక్క అన్నలు 20 వెండి నాణ్యాలకు అమ్మి వేశారు ఇష్మాయేలులకి. అక్కడ బానిసగా తీసుకొని వేయబడి, అక్కడ పోతిఫర్ యొక్క భార్య శోధించి అతడు తప్పు చేసిన వాడుగా చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడితే ఆ చెరసాల్లో ఉండి ప్రభు దగ్గర మొరపెడుతున్నాడు, ప్రభువా నేను ఏ తప్పు చేయలేదు, మరి నన్ను ఇలా చెరసాల్లో వేశారు, నా పరిస్థితి ఏంటి? కానీ చిన్న వయసులోనే దేవుడు యోసేపుని ఐగుప్తు దేశానికి అధికారిగా మార్చబోతున్నాడనే సంగతులు కలల ద్వారా దేవుడు తెలియచేశాడు. అవి మనసులో ఉన్నాయి. ఉద్దేశాలన్నీ దేవుడు ముందుగానే తెలియపరిచాడు. చూడండి, దేవుని యొక్క ఉద్దేశాలు 3 విధాలుగా దేవుడు మనకు తెలియపరుస్తాడు. ఒకటి కలల ద్వారా. కలలు అంటే పిచ్చి పిచ్చి కలలన్నీ కానీ ఇవి ఏంటి అని అడగడం కాదు, కానీ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యానుసారంగా మనకి ఏది చూపించినా అవి ఖచ్చితంగా నెరవేర్చబడును గాక. సరైన ఒక దర్శనం, కళ
కళల ద్వారా దేవుడు మన మన జీవితంలో రాబోయే ఉద్దేశాలు తెలియజేస్తాడు. యోసేపుకు కళల ద్వారానే దేవుడు తెలియచేశాడు. 12 నక్షత్రాలు ఉన్నాయి, కనబడుతున్నాయి. ఒక నక్షత్రం ఎదుట మిగతా 11 నక్షత్రాలు సాగిలపడ్డట్టు, పొలంలో 12 పనలు, ఒక పన ఎదుట మిగతా పనులన్నీ సాగిలపడ్డట్లు అలా కళలు కనబడితే యోసేపు వెళ్ళి చెప్తున్నాడు, అన్నలారా నాకు ఇలా కనబడుతున్నాయి అని. అంటే నువ్వు చిన్నవాడివై ఉండి మేము నీ ఎదుట సాగిలపడాలరా అని తిడుతూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు యోసేపు చూడండి, అదే ఇప్పుడు చదివిన మాట ప్రకారం గూఢమైన గ్రంథవాక్యము వలె ఉన్నవి. దీనిని అంతటిని గురించి ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వారిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పాను. చూడండి, దేవుని యొక్క ఆలోచనలు ఉద్దేశాలన్నీ గూఢార్థముగా ఉంటాయి. దాన్ని ఏ విధంగా మనం తెలుసుకోగలము అంటే ఇప్పుడు చెప్పినట్లుగా కళల ద్వారా దేవుడు ఫ్యూచర్లో జరిగే విషయాలన్నీ తెలియచేస్తాడు. రెండవది దర్శనాల ద్వారా దేవుడు తెలియచేస్తాడు. దర్శనాల ద్వారా ఉదాహరణకి నేనే నా అనుభవాన్ని బట్టి చెప్తాను. సేవకు రాకముందు నేను సండే స్కూల్ టీచర్గా ఉండి విశ్వాసగా కొనసాగుతూ వచ్చాను. ఆ సమయంలో కొన్ని కళలు కనిపించేవి. అంటే చాలా ఎంతోమంది జనం ఉన్నారు. వాళ్ళ మధ్యలో నిలబడి వాక్యం చెప్తున్నట్లు కొన్ని ప్రాంతాలు బండి మీద తిరుగుతూ ఉన్నాను, సంచరిస్తూ ఉన్నాను. అవి సేవకు రాకముందు కనబడేవి. నేను మొట్టమొదట కర్నూలులో ఇన్ఛార్జిగా నేను అక్కడ ఉన్నాను. కర్నూలులో పెద్ద మందిరం, దగ్గర 3,000 మంది వస్తారు అక్కడ ఆరాధనకి. అక్కడ కొత్తగా పాస్టర్గా ఇన్ఛార్జ్ అయిన మొదటి రోజుల్లో, మొదటి ప్రారంభ దినాల్లో ప్రేమిన వర్లరు అక్కడ ఆ యోహాన్ పాస్టర్ గారు ఉండేవారు. ఆయన ప్రభునందు నిద్రించారు. ఆయన ఒకసారి చెప్పారు, శామ్ నువ్వు ఈ వారం ఇక్కడ వాక్యం చెప్పాలి అని. నేను అప్పుడే కొత్తగా ఇన్ఛార్జ్ పాస్టర్ అయ్యాను. ఏదో ఒక 20 మంది 30 మందికి వాక్యం అయితే చెప్పగలను. 3,000 మంది ఉన్నారు. ఇక భయం వేసింది ఒకసారిగా. భయం వేసింది. లేదు, దేవుడు కృపనిస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడులే, నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పాడు. ఇక చూడండి, ప్రార్థన చేసుకొని వాక్యం సిద్ధపరచుకొని ఆ పూట ఆరాధనలో నిలవబడి వర్షిప్ చేసి వాక్యం చెప్తూ ఉంటే నేను విశ్వాసుగా ఎప్పుడూ అంత ఒక చిన్న వయసు కాదు, ఒక 18 years, 18 సంవత్సరాల వయసు, సేవకు రాకముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కనబడ్డ కళ అప్పుడు నాకు గుర్తొచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాయి. ఒక 2 నిమిషాలు ప్రేమిన వర్లరా, ఆ జనసమూహాన్ని చూసి ఇంతమంది ప్రజలు 2-3 వేల మంది, ఇప్పుడు ఇంకా 5,000 మంది పెరిగారు కర్నూలులో. నేనున్నప్పుడే ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది. అక్కడ 2-3 వేల మందికి వాక్యాన్ని చెప్తున్నప్పుడు నేను మొదట సేవకు రాకముందు నాకు చూపించిన కళ అప్పుడు నెరవేర్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చెన్నై, గోవా ఈ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు సడన్గా నా కళ్ళ ముందు అవి కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు నేను గ్రహించాను, ఇది దేవుని యొక్క చిత్తము అని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బై ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉన్నాను. కొన్ని విషయాలు దేవుడు ముందుగా బయలుపరుస్తాడు. నా ఉద్దేశాలే వేరు. నేను చెప్పాలి అంటే నేను యాక్చువల్లీ 10th క్లాస్ అవ్వగానే పాస్పోర్ట్ రెడీ చేసి పెట్టుకున్నా. సింగపూర్ కానీ కెనడా కానీ వెళ్ళిపోదాము, అసలు ఇండియాలోనే వద్దు, ఫారిన్లో వెళ్ళిపోయి అక్కడే జాబ్ చేసుకొని సెటిల్ అయిపోవాలి, మా అమ్మ నాన్నకి డబ్బులు పంపించాలి, బాగా చూసుకోవాలి అని నా ఉద్దేశాలు. నేను 10th అవ్వగానే పాస్పోర్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి, పాస్పోర్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. నాది డిప్లొమా అయిపోయింది. తర్వాత టెక్నికల్ జాబ్ ఏరోనాటిక్స్లో 2 years జాబ్ చేసే బెంగళూరులో. ఇక అభిషేకం పొందిన ప్రారంభ దినాల్లో ఒక నిబంధన చేసుకున్న, ప్రభు ఖచ్చితంగా ఒక సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను సేవ చేస్తానని. ఇక మరలా ఈ సేవలో ఉండే కష్టాలు,
నేను ఆ సేవకులతో పాటు ఉండి వాళ్ళకి రాత్రి పగళ్ళు పరిచర్య చేస్తా, బట్టలు ఐరన్ చేసిస్తూ ఉండేవాడిని. 2, 3 అయ్యేది ఆ పాస్టర్ గారికి బట్టలు ఐరన్ చేసి రాత్రి పగళ్ళు వాళ్ళ దగ్గరే ఉండేవాడిని. వాళ్ళు పడే కష్టాలు బాధలు ఇవన్నీ చూసి అమ్మ ఈ సేవకు దండం, ఏదో విశ్వాసిగా ఉండి వెళ్ళిపోవాలి ఫారిన్ కానీ 10th క్లాస్లోనే పాస్పోర్ట్ రెడీ చేయించుకున్నాను, జాబ్ వచ్చింది, జాబ్ చేస్తూ ఇక హ్యాపీగా ఉన్నానా. సడన్గా ఒకరోజు భయంకరమైన బాధ అంటే మనిషి బాగానే ఉన్నాను, అన్ని అనుకూలతలోనే, డిఫెన్స్ కంపెనీ బాగానే ఉంది, కానీ అంతరంగ పురుషుడు ఏడుస్తూ ఉన్నాడు. ఏంటి అని ఆ రూమ్లో కూర్చొని ఒకసారి ప్రార్థన చేసుకున్నా. నేను 10th క్లాస్లో క్రొత్తగా అభిషేకం పొందినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన అనుభవాలు మరలా గుర్తు చేశాడు. అంటే సేవకు వస్తానని మొక్కుబడి చేసుకున్నావు కదా, మరలా ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి అని. ఆ రోజు నేను సేవకు రావడం మొక్కుబడియే కారణం. దేవునితో మొక్కుబడి చేసుకున్నా, నా యవన కాలంలో ఖచ్చితంగా సేవ చేస్తానని. ఆ మొక్కుబడిని మర్చిపోయి ఇక మరలా ఈ సేవల కష్టాలు ఇవన్నీ ఉంటాయి, ఎన్నో అనవసరం అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నానా. బాహ్య పురుషుడు బాగానే ఉన్నాడు, అంతరంగ పురుషుడు బాధపడి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ రూమ్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే దేవుడు గుర్తు చేశాడు, ఇదిగో నీవు చేసుకున్న మొక్కుబడిని నువ్వు నెరవేర్చట్లేదు, అందుకే నీకు ఇలా అవుతుంది అని దేవుడు గుర్తు చేస్తే వెంటనే రిజైన్ లెటర్ రాశా. ఆ మేనేజర్ తీసుకోలేదు. నువ్వు ఇంకా ఆలోచించు, ఒక వారం తర్వాత, నెల తర్వాత రా అన్నాడు. లేదులేండి అని రిజైన్ లెటర్ ఇచ్చాను. నా ఫైల్ అంతా తీసి సిరిగొట్టారు. ప్రేమిన వర్లరా, గేట్ పాస్ తీసుకొని కంపెనీ నుంచి బయటకు వస్తున్నా ఒకే కలవరం, దేవుడు పిలిచాడా లేదా అనే డౌట్ వచ్చింది. అప్పుడు బస్ ఎక్కి మా ఊరు వెళ్తూ ఉన్నాను. మరలా కన్ఫర్మేషన్, ప్రభువా నువ్వు నాకు ఫైనల్ కన్ఫర్మేషన్ ఇస్తేనే నేను సేవ చేస్తాను, లేకపోతే చేయను. వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను. సండే ఆరాధనలో వర్షిప్లో నాతో ఉన్న సహోదరుడు నా నిమిత్తం నా గురించి ఓ ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనాన్ని ఆధారం చేసుకొని ప్రేమిన వర్లరా మేరకు అప్పుడే లెటర్ రాసేసింది, గుంటూరుకు వచ్చేసాడు. నాతో ఉన్న స్నేహితుడు ఇప్పుడు నాగాల్యాండ్లో సేవ చేస్తున్నాడు, పెంతెకోస్తు సంఘంలో నాగాల్యాండ్లో. నేను ఇట్లా మేరక్క లెటర్ రాసినప్పుడు వెంటనే గుంటూరుకు వచ్చేసాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నా ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. మరి దేవుని యొక్క ఆలోచనలు ఈ రేపల్లోకి వచ్చి, ఈ నగరానికి వచ్చి మీ మధ్యలో ఉండి వాక్యం చెప్తాను నేను అనుకోలేదు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఉద్దేశాలు, మిమ్మల్ని చూస్తానని నేను అనుకోలేదు. ద విల్ ఆఫ్ గాడ్, తండ్రి యొక్క చిత్తం ఈ విధంగా నెరవేర్చబడుతూ ఉంటుంది. ఇది నా సాక్ష్యాన్ని బట్టి చెప్తూ ఉన్నాను. నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. సేవలో వచ్చే కష్టాలు, మీరు అనుకోవచ్చు మీరేం బాగానే ఉంటారు పాస్టర్ గారు అని. సేవలో వచ్చే కష్టాలు మామూలుగా ఉండవు, చాలా కష్టం, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. కానీ దేవుని యొక్క చిత్తం ఇలా ఉంది కాబట్టి నడిపించబడుతూ ఉన్నాం. దేవుని యొక్క ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఇలా నా అనుభవాన్ని బట్టి ఇవన్నీ చెప్తూ ఉన్నాను. కాబట్టి మీ జీవితాల్లో, మీ కుటుంబంలో, మీ పిల్లల జీవితాల్లో కూడా ఉద్దేశాలు ఉంటాయి. అవి ఆయా సందర్భాలలో దేవుడు నెరవేర్చుదురుగాక. ఈ మాటను బట్టి కలల ద్వారా దేవుడు తెలియజేస్తాడు. కలల ద్వారా ఫ్యూచర్లో జరిగే విషయాలు, ఖచ్చితంగా సరైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే ఫ్యూచర్లో జరిగే విషయాలు దేవుడు ముందుగా పర్ఫెక్ట్గా చెప్తాడు మీకు, అంతే. రెండవది ప్రవచనాల ద్వారా, దర్శనాల ద్వారా. ఒకటి కలల ద్వారా ప్రవచనాలు ఉంటాయి, ఇంకోటి దర్శనం. ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మీకు చూపించేది. సౌలు పౌలుగా మారటానికి ఆయన చూసిన దర్శనమే కారణం. సౌలు ఎప్పుడైనా సువార్త చెప్తాను బైబిల్ పట్టుకొని అని అనుకున్నాడా? లేదు. క్రైస్తవులను హింసించేవాడు, బాధ పెట్టేవాడు, అంతటి వ్యక్తిని దేవుడు దమస్కు మార్గంలో దర్శించి సౌలుగా ఉన్న ఆయనని దేవుడు పౌలుగా మార్చాడు. చూడండి, పౌలుగా మార్చాడు. దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయో చూడండి. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఇంతటి వ్యక్తి మార్చబడతాడా అని. కాబట్టి ఒకటి కళల ద్వారా, దర్శనాల ద్వారా, మూడవది వాక్యము ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మీరు తెలుసుకుందరుగాక. యోసేపు కళల ద్వారా తెలుసుకున్నాడు, కానీ వాళ్ళ అన్నలు
నువ్వు మాకంటే చిన్నవాడివరా, మేము నీకు సాగిలపడాలా అని చెప్పి తిట్టారు. కానీ ప్రేమైన వాళ్ళ వాళ్ళు ఎన్ని అన్నా కూడా దేవుడు తెలియచేసిన ఉద్దేశాలన్నీ యోసేపు జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఐగుప్తు దేశానికి అధికారిగా మారాడు. వాళ్ళ అన్నలే వచ్చి మాకు ధాన్యాన్ని ఇవ్వండి అని సాగిలపడి ధాన్యాన్ని తీసుకొని వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ మనం చదివినట్లుగా గూఢార్థమైన సంగతులు నీవు దయచేసి దీనిని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వారిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నది అని చెప్పును. గూఢార్థమైన సంగతులు దేవుని యొక్క ఉద్దేశాలుగా ఉంటాయి. కొన్నిసార్లు తెలుసో తెలియని పరిస్థితి. కానీ ఆ గూఢార్థములను కనుక్కోవాలి అని అంటే ఖచ్చితంగా ప్రార్థన ఉండాలి. దైవభక్తిలో మనం కొనసాగుతున్న పర్ఫెక్ట్గా దేవుడు చూపిస్తాడంతే. అట్టి కృప నా దేవుడు మీకు దయచేయుదురుగాక. లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వాక్యములో యేసుక్రీస్తుని గురించిన ఉద్దేశాలు ఆనాడు పూర్వము ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు నెరవేర్చబడ్డాయి. లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వాక్యం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి విమోచనము కలుగజేసెను. చూడండి, దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. నిర్భయులమై చాలు. చూడండి, అక్కడ మీరు గమనించినట్లయితే దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను అనే మాట చాలా ముఖ్యమైనది. యేసుక్రీస్తుని గురించి పూర్వము పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికించిన మాటలన్నీ క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు నెరవేర్చబడ్డాయి. హల్లెలూయా. ఏమని తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. రక్షకుడు పుడతాడు, ఆయన ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు, స్వస్థతలు పొందుకుంటారు, పాప క్షమాపణ కలుగుతుంది, ఆయన ద్వారా నిత్యరాజ్యానికి అనేక మంది ప్రజలు చేర్చబడతారు అనే ఆ ఉద్దేశాలు చూడండి, ప్రవక్తల ద్వారా పలికించిన మాటలు క్రీస్తులో జీవితంలో నెరవేర్చబడ్డాయి. హల్లెలూయా. కాబట్టి ప్రేమిన వాళ్ళరా, యేసుక్రీస్తు యొక్క జనన, జీవ, మరణ, పునరుత్థానాన్ని గురించి యెషయా, ఇర్మియా, ఏజ్కేలు గ్రంథాల్లో ఎన్నో ప్రవచనాలు ఎన్నో మాటలు క్రీస్తు గురించి తెలియపరచబడ్డాయి. అవి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి పట్ల, కుమారుని పట్ల తండ్రి అయిన దేవుడు ఉంచిన ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు. క్రీస్తు సత్రములు స్థలము లేకపోతే పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. ఆయన సిలువకు వేయబడతాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో క్రీస్తు సిలువ శ్రమలు అనుభవిస్తాడు అనే సంగతులన్నీ యెషయా ప్రవచన వాక్యాలు నెరవేర్చబడ్డాయి. క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన యాజ్ ఇట్ ఈజ్ ఆయన మన కొరకు కల్వారు సిలువలో శ్రమలు అనుభవించి మరణించి 3వ దినమున మరణాన్ని జయించి లేచాడు. కాబట్టి ప్రియమైన వారలారా, పూర్వము ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. కనుకనే త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారా ఈ రోజున మనకు రక్షణ కలిగింది. సంఘ సహవాసము, ప్రార్థన, దైవభక్తి, నిత్యరాజ్యానికి వెళ్ళే మార్గాన్ని అందుకే అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారానే మనము నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడుదుము గాక. చూడండి, తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు జీవితంలో తన ఉద్దేశాలు నెరవేర్చాడు. ఇప్పుడు క్రీస్తు ఈ లోకానికి వచ్చడం ద్వారా మన బ్రతుకుగా మార్చబడి పరలోక పట్టణానికి వారసులుగా దేవుడు చేశాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయము
రెండో వాక్యం చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వాక్యములో యోబు అంటాడు, నీవు సమస్త క్రియలను ఉమ్, చూడండి, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు. చూడండి, నేనిప్పుడు తెలుసుకుంటుని యోబు పలుకుచున్న మాట. చూడండి, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు. యోబు గురించి మనకు తెలుసు. యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. అంతటి వ్యక్తికి శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, పిల్లలు చనిపోయారు, ఆస్తి శత్రువులు నాశనం చేశారు. ఇవన్నీ కోల్పోయినా కూడా యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి మహిమ కలుగును గాక. చూడండి, స్నేహితులు వచ్చారు, యోబు నువ్వేదో పాపం చేసావు అందుకే ఈ జబ్బులు వచ్చిందని బాధ పెట్టారు. భార్య కూడా బాధ పెట్టింది, పిల్లలు, ఇంట్లో ఉంటున్న పని మనుషులందరూ బాధ పెడుతూ వచ్చారు. కానీ యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వాక్యములు యోబు అంటాడు, నేనిప్పుడు శోధింపబడుచు ఉన్నాను, తర్వాత సువర్ణము వలె కనబడుదును అనే ఆ ఫెయిత్ఫుల్ వర్డ్స్, విశ్వాసంతో కూడిన మాటలు పలుకుట చేత యోబు యొక్క విశ్వాసాన్ని దేవుడు చూచి, ప్రేమిన వారలారా, యోబుని రెండంతలుగా ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి, యోబే స్వతహా అంటాడు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. మన జీవితాల్లో మునుపు మీతో చెప్పినట్లుగా మన గురించి, మన పిల్లల గురించి దేవుడు ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ద పర్పస్ ఆఫ్ గాడ్. అందుకే మన ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి దేవుని యొక్క ఆలోచనే మనం ఈ రోజుల్లో చేయగలగాలి. సొంత ఆలోచన ఎప్పుడూ చేయకూడదు. 3 రకములైన ఆలోచనలు ఉన్నాయి. సొంత ఆలోచనలు ఉంటాయి, సాతాను యొక్క ఆలోచనలు ఉంటాయి, మనుషులు కూడా అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. మనుషుల ఆలోచన అసలు వినకూడదు, సాతాను యొక్క ఆలోచన వినకూడదు. దేవుని ఆలోచనే మనం వినాలి. బై ప్రేయర్, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా దేవుని యొక్క ఆలోచనలు దేవుడు మీకు బయలుపరచుదురుగాక. అందుకే యోబుకు వచ్చిన శోధనల మధ్యలో స్నేహితులు వచ్చి అడ్వైస్ ఇచ్చారు. యోబు ఒక మాట అంటాడు, మీరు నోరు మూసుకుని ఉంటే మంచిది, మీ నోటి మీద వేలు వేసుకుంటేనే మంచిది అని తిట్టినట్లు మాట్లాడతాడు. ఎందుకు నన్ను బాధ పెడతారు అని. కాబట్టి మనుషుల ఆలోచన, సాతాను యొక్క ఆలోచన అవన్నీ ప్రక్కన పెట్టి యోబు దేవునితో మాట్లాడుతున్నాడు. మాట్లాడి అని అంటాడు, నీ ఉద్దేశించినవి ఏవి కూడా నిష్ఫలము కానేరదని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. ప్రభా, నీవు చేసే కార్యాలు ఇలా ఉంటాయా? ఆశీర్వదిస్తాడు, మళ్ళీ ఏమీ లేని స్థితిలో నష్టాలు కూడా ఎదురవుతాయి. మీరు గమనించండి, ఆశీర్వదించాలన్నా ఏమీ లేకుండా చేయాలన్నా ఎవరి చేతుల్లో ఉన్నాయి? ప్రభు చేతుల్లోనే ఉన్నాయి. అందుకే ఫెయిత్ టెస్ట్ అంటారు. యోబు జీవితంలో కలిగింది కూడా విశ్వాసపు శోధన అంటారు దాన్ని. అన్నీ ఇచ్చి చూస్తాడు, వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు అని. అన్నీ నష్టం కలిగేటట్లు కూడా దేవుడు చేస్తాడు. కానీ నష్టం వచ్చినా లాభం వచ్చినా చూడండి, ప్రభువుని యోబు వదిలిపెట్టలేదు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా నష్టాలు వచ్చినా, కీడే కలిగిన ఏ పరిస్థితుల్లో మనం వెళ్ళినా కూడా పొరపాటున ఇది దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము అని కనుగొని మనము దేవుడు నడిపించే మార్గాల్లోనే వెళ్ళాలి. కానీ కొన్నిసార్లు కష్టాలు వచ్చాయనుకోండి, దేవుడు లేడు, ప్రార్థన లేదు, కీర్తన లేదు అంటారు. కాదు, కష్టాలు వచ్చినప్పుడు ఇది దేవుని ఉద్దేశము అని ఎరిగి కష్టాల్లో కూడా ఒక మేలు దాచి ఉంటాడు అని మనం తెలుసుకోవాలి. 12వ వాక్యములో చూడండి, యోబు ఈ మాట అంటాడు, నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలం కారేదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను అన్నవాడు 12వ వాక్యానికి వచ్చేసరికి దేవుడు ఆశీర్వదించాడు. ఏ విధంగా ఆశీర్వదించాడు? యెహోవా యోబునకు మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా ఆశీర్వదించను. చూడండి, మొదట ఎన్ని వేలు? 7,000 ఉన్నాయి, ఇప్పుడు డబల్ అయిపోయింది. 7,000 గొర్రెలు, 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగెను. చూడండి,
పిల్లల్ని మరలా భార్యని మరలా డబుల్ డక్కర్ గీయలే. పిల్లలు పిల్లలు మరలా రిటర్న్ పొందుకున్నారు. అలాగని ఒక భార్యతో నేగలేకపోయాడు. ఆ భార్యే దేవుని దూషించు సావు అన్నది. చూడండి, అన్ని డబల్గా ఇచ్చాడు కానీ భార్యని మాత్రం ఇవ్వలేదు. ఇలా పదవాక్యములో చూడండి, యోబునకు పూర్వము కలిగిన దానికంటే చూడండి, పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చూడండి, కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటంటే ఇప్పుడు శోధనల గుండా నడిపించాలి. ఈ శోధనల్ని జయిస్తే యోబుకు రెండంతల దీవెన దయచేయాలి అని ఉద్దేశాలు. చూడండి, కాబట్టి మీరు ఏదే కష్టాల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు రెండంతల మేలు చేయబోతున్నాడు అనే ఆ ఆలోచనతోనే ముందుకు వెళ్ళి చూడండి. ఖచ్చితంగా ఆ కష్టాలు, శోధనలు అవన్నీ కూడా దేవుడు తొలగించి యోబును ఆశీర్వదించినట్లు రెండంతలుగా మీ కుటుంబాలని, మీ పిల్లల్ని నా దేవుడు దీవించి ఆశీర్వదించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం.